ప్రేమ తెలలేను నీ ప్రేమ తెలలేను నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే ఈ శుభవార్త తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియనా నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియనా నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా
నా మిత్రమా. అందరూ పాడుతూ చప్పలు కొట్టి ఏకీపించి ప్రభుని మహింపరుద్దాం. ఇది నీ చిత్రమా మిత్రమా, నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే. స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం. నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం. నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా. ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా. ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్రమా. మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే. మట్టిని మనిషిగా మలచినావు, మనిషిని మమతతో నింపినావు. మమతకు మంచిని నేర్పినావు, మంచికి మనసును ఇచ్చినావు. మట్టిని మనిషిగా మలిచినావు ఎందుకో, మనిషిని మమతతో నింపినావు ఏమిటో. మమతకు మంచిని నేర్పినావు ఏలరు, మనసుకు మనసును కలిపినావు. ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా. ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా.
నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది మిత్రమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే ఎడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు చప్పట్లు కొడుతూ అవమానపరచడు నీకు చప్పట్లు కొడుతూ కండ్లు మూసుకొని ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను మరలా అసమానుడైన వాడు ఆయన సామాన్యుడు కాదు అనేకమైన అద్భుతాలు చేసే దేవుడు అవమానపరిచే దేవుడు కాదు ఆశీర్వాదకరంగా నిలబెట్టే దేవుడు మన జీవితాల్లో ఓటమి లేదు మనల్ని దేవుడు ఎక్కడ ఓడిపోనివ్వడు ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే ప్రతి ఒక్కరూ నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరం అసమానుడైన దేవుణ్ణి కలిగి ఉన్న మనం అగ్నిగుండములో మనల్ని నెట్టివేసిన సింహాల నోటికి మనం అందిన శత్రువేని స్థితిని చూచి నవ్విన అతిశయపడిన నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా ప్రతి ఒక్కరూ గొప్ప దేవుని కలిగిన మనము గొప్పగా ఆయనకు ఆరాధన చేద్దామా అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలచిన అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని
చేతికి నిన్ను అప్పగించడు. నిన్ను శత్రువు చేతికి దేవుడు అప్పగించడు. నీవు అగ్నిలో నిలవబడినా అక్కడ దేవుడు ఉన్నాడు. ఏమాత్రము నీవు ఒంటరివి కాడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు చాలా మంది అవమానపరచడు. మీ నోరు దేవుణ్ణి ఆరాధించాలి. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా, నువ్వెంతగానో శ్రమ పడినా, కొన్నిసార్లు నీకు ఫలితము రాకపోయినా, అనుకున్నవన్నీ నీకు దూరమైపోయినా, మంచి రోజులు నీకు వస్తాయని నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తే నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు మంచి రోజులు ఇవ్వలేడా? తప్పిపోయిన వాటిని మరలా నీ చేతిలో పెట్టలేడా? ఒక్కసారి దేవుని సముఖంలో దేవునికి హృదయపూర్వకముగా, అయ్యా నువ్వెంత గొప్ప దేవుడవయ్యా, నా జీవితంలో ఎన్నో 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 కార్యాలు చేస్తూ ఉన్నావంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? గ్లోరీ, ఆమేన్. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా, ఫలితమేమీ లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా, ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా, మారని తలరాతని దిగులు పడకువా, మారాను మధురముగా మార్చును నీకై. మారని తలరాతని దిగులు పడకువా, మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. చాలా సార్లు నువ్వు ఒంటరిగా అనేకమైన శ్రమల మీద పోరాటం చేస్తూ ఉన్నావేమో, పోరాటాలలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు అనుకుంటూ ఉన్నావేమో, కానీ నీకు విజయాన్ని గెలుపును దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవా, నేను ఒంటరి దాను, నువ్వు ఒంటరి వాడని ఏ రోజు నువ్వు అనుకోవద్దు. నీ పక్షాన ఆయన నిలబడి ఉన్నాడమ్మా. ఆయన పిలువు, ప్రభా నాకు మీరు కావాలయ్యా. ఒంటరి పోరాటమే విసుగురేపినా, పొందిన పిలుపే భారమై
అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను మళ్ళా అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందున చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్నో దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును గట్టిగా చప్పట్లు కొడదామా. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. అనేకమైన ఘన కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో ఎన్నో చేశాడు ఆయన. అసమానుడైన దేవుడు నిన్ను అవమానపరచడానికి లోకంలో నుండి పిలిచాడా? ఓటమి ఎరిగిన మన దేవుడు నిన్ను ఓడిపోనివ్వకుండా నిలవబెట్టడానికే ఆయన నీ కుటుంబంలో, నీ మందిరంలో నిన్ను ఉంచాడు. ఘన కార్యాలు ఎన్నో నీకై నాకై చేసిన దేవుడు కష్టకాలం మందు ఎలా నీ చేయి విడిచిపెడతాడు అనుకుంటున్నా? నేను ఎలా విడిచిపెట్టి ఆయన వదులుతాడు అనుకుంటూ ఉన్నావు? నీ దగ్గరే, నీ ప్రక్కనే, నీలోనే ఉంటూ అనేకమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, నీ కన్నీటిని, నీ బాధను, నీ దుఃఖమును, నీ శ్రమను, నీ వ్యాధిని ఆయన స్వస్థపరచడానికి, బాగు చేయడానికి ఆయన నీ దగ్గరే ఉన్నాడు. ఎన్నో 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 కార్యాలు చేస్తున్న దేవుణ్ణి కొన్నిసార్లు మనమే దుఃఖపరుస్తూ ఉన్నాం, విడిచిపెడుతూ ఉన్నాం, దాటిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాం. మరలా ఆయన అడుగుతూ ఉన్నాడు ఎన్నో కార్యాలు. అసమానుడైన నేను నీ జీవితంలో ఎన్నో 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 కార్యాలు చేశాను కదా, ఇంకా ఎందుకు ఈ లోకం వైపు, పాపం వైపు, ఈ లోకంలో ఉన్న చెడు కార్యాల వైపు ఎందుకు చూస్తూ ఉన్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడమ్మా. అయ్యా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దయచేసి ఈ దినమైన అసమానుడైన దేవుని వైపు చూద్దామా, ఓటమి లేనటువంటి దేవుని వైపు చూద్దామా. శ్రమలో నిన్ను దాటిపోకుండా నీ దగ్గరే ఉండి నిన్ను ఘనమైన పరిస్థితిలో నిలువబెట్టడానికి, సిగ్గుపడనీయకుండా అనేకుల మధ్యలో నీ తల ఎత్తుకునే వానిగా చేయడానికి ఆయన నీ దగ్గరే ఉంటూ ఉన్నాడు. ఒకసారి నీ మనోనేత్రాలు తెరిచి చూడు, ఆయన నీ దగ్గర ఉన్నాడు. చాలాసార్లు బాహ్య నేత్రాలు మూస్తూ మనోనేత్రాలు తెరవబడడం లేదు అంటే దానికి కారణం నీలో పరిశుద్ధత లేదు, నీలో నీతి లేదు, నీలో యథార్థత లేదు, దేవునికి ఇష్టమైన మనసు నీ దగ్గర లేదు, అట్టి ప్రవర్తన నీ దగ్గర లేదు. అందుకే